Alhamdulillah rabbil alamin wassalatu wassalamu ala rahmatil alamin sayyidina wa nabiyina wa qa'idina Muhammad wa ala alihi wa sahbihi wa man walah min al-din. అభిమానంతో ఈరోజు మనం అల్లాహ్ దూతల విశ్వాసం అనే అంశం గురించి తెలుసుకోబోతున్నాం కదా. ఒక ముస్లిం యొక్క విశ్వాసం ఏంటంటే ఆమంతు బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి వల్ యౌమిల్ ఆఖిర్ వల్ ఖద్రి ఖైరిహి వ షర్రిహి. అంటే అతను అల్లాహ్ను విశ్వసిస్తాడు, అల్లాహ్ దూతలను విశ్వసిస్తాడు, అల్లాహ్ గ్రంథాలను విశ్వసిస్తాడు, అల్లాహ్ ప్రవక్తలను విశ్వసిస్తాడు, మరణానంతర జీవితాన్ని విశ్వసిస్తాడు, మంచి చెడు విధిరాతలను విశ్వసిస్తాడు. కనుక విశ్వాస మూలాలన్నీ అంటే ఇవి మనం పూర్వకంగా అంగీకరించిన విషయాలు కనుక ఇది తప్పనిసరి. ఇందులో రెండవది అల్లాహ్ దూతల ఎడల విశ్వాసం. కనుక సృష్టిలో ఏమున్నాయని ముందు తెలుసుకున్నాం. సరే, సృష్టిలో ఒకటి దాన్ని హైవానాత్ అంటారు. హైవానాత్ అంటే జంతువులో, ఒకటంటే ఆలముల్ హైవానాత్ అంటే జంతువులో, రెండోది ఏంటి ఆలముల్ ఇన్స్ అంటే మానవులు. సరే, రెండోది ఏంటి మానవులు. మూడవది ఏంటి ఆలముల్ జిన్ అంటే జిన్నాతుల లోకం. అంటే మానవులు జిన్నాతులు సృష్టితాలే అవి కూడా. అయితే ఒక సృష్టి వాటి యొక్క లోకం. అలాగే అగోచర మనకు తెలియని అనేక సూక్ష్మ జీవాలకు సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. సరే, ఇక వీటిలో సృష్టిలోనే దూతలు ఉంటారు. దూతలు వీటిని అరబీలో మలక్ మలాయిక్ అంటారు. మలక్ అంటే ఏకవచనం, మలాయిక్ అంటే బహువచనం. మలక్ మలాయిక్. ఈ మలాయిక్ అనేది దైవ దూతలు. అంటే సృష్టి నిర్వహణ నిమిత్తం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీరిని పుట్టించడం జరిగింది. కనుక అల్లాహ్ వారిని గురించి తెలియజేస్తూ ఖురాన్లో చెప్పిన మాట ఏంటంటే లా యఅసూనల్లాహ మా అమరహుం వ యఫఅలూన మా యుమరూన్. అల్లాహ్ ఉపదేశించిన ఏ ఒక్కదాన్ని జవదాటం అనేది వాళ్ళు చెయ్యరు. కానీ ఆదేశించిన ప్రతిదాన్ని వారు పాటిస్తారు. మనిషి ఎలా అంటే కొన్నింటిని పాటిస్తాడు, కొన్నింటిని పాటించాడు. ఎందుకంటే మనిషికి ఆ స్వేచ్ఛ ఉంది కదా. జిన్నాతులు కూడా కొన్నింటిని పాటిస్తాయి, కొన్నింటిని పాటిస్తారు. అయితే దైవదూతలు పాపరహితులు. వాటికి దైవతో పాపం అనేదే తెలియదు, పాపం అనేదే తెలియదు. కనుక అల్లాహ్ చెప్పిన ఆదేశాల అనుగుణంగా వారు నడుచుకుంటారు. సరే, ఇప్పుడు మనిషిని అల్లాహ్ దేంతో పుట్టించాడు? మట్టితో పుట్టించాడు. దేంతో పుట్టించాడు? మనల్ని మట్టితో పుట్టించాడు. కానీ మన మూలాలు ఎదులో ఉన్నాయి, మట్టిలో ఉన్నాయి. జిన్నాతులు అన్నాం కదా, వీటిని అల్లాహ్ దేంతో పుట్టించాడు అంటే నిప్పుతో పుట్టించాడు. దేంతో? నిప్పుతో పుట్టింది. కానీ ఇప్పుడు దూతలు అల్లాహ్ దేంతో పుట్టించాడంటే వెలుగుతో పుట్టింది. వెలుగుతో పుట్టింది. అర్థం. కనుక దైవదూతలు ఎవరండి? వెలుగు రూపులు. దైవదూతలు ఎవరండి? వెలుగు రూపులు. మీ నూర్ అంటే వీరిని అల్లాహ్ కాంతితో పుట్టించాడు. కానీ కనుక వేగవంతమైనది కూడా కాంతి. కాంతి అనేది చాలా వేగవంతమైనది. సరే, కనుక వెలుగు రూపులు. సరే, ఒకటి. రెండవది ఏంటంటే దైవ దూతల కనుక ఉలి అజ్నిహా అని అల్లాహ్ చెప్పాడు. అంటే వాటికి రెక్కలు ఉంటాయి. దైవదూతలకు రెక్కలు ఉంటాయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవేడది. అయితే దైవదూతలను ప్రత్యక్షంగా చూసింది ప్రవక్తలు మాత్రమే. అందరూ దైవదూతల్ని ప్రత్యక్షంగా చూడలేదు, వేరే రూపంలో చూశారు. ప్రత్యక్షంగా చూడలేదు, దైవ ప్రవక్తలు మాత్రమే చూశారు. సరే, కనుక వాటికి రెక్కలు ఉంటాయి. ఎక్కడ ఉంది? ఖురాన్లో దీని గురించి ప్రస్తావన ఉంది. కనుక దైవదూతలు అంటే నాకు నేనుగా ఇమాజిన్ చేసుకుని, నాకు నేనుగా ఊహించుకొని, నాకు నేను చిత్రపటాలు తీసుకోవడానికి లేదు. ఎంతవరకు చెప్పబడిందో అంతవరకే నమ్మాలి. సరే, కనుక రెండో ప్రత్యేకత ఏమిటి? వాటికి రెక్కలు ఉంటాయి. సరే, వెలుగు రూపులు పాపరహితులు. వెలుగు రూపులు పాప అంటే వాటికి పాపమే తెలియదు, అసలు స్వేచ్ఛ లేదు. సరే, కనుక పుణ్యమే చేస్తారు. రెండోది వాటికి రెక్కలు. మూడో ప్రత్యేకత అవి దేహం మార్చగలవు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు మానవ ఆకారంలో వచ్చేవారు. మానవ దహయ్యా కల్వి అని ఒక సహచుడు ఉండడు. ఆయన ఆకారంలో దైవదూత వచ్చేవారు. అంటే అసలు రూపంలో ప్రజల ముందర ప్రత్యక్షమయ్యేవారు కాదు. మానవ రూపం అంటే దాన్ని బట్టి మనం మార్చగలమా? రూపం అంటే మనం మార్చలేము.
మనకు కుదరదు. ఎందుకు? మన శరీరం అల్లాహ్ అలా పెట్టలేదు. అయితే కొన్నింటికి అల్లాహ్ ఏం చేశాడు? దేహం మార్చే యొక్క ఉదాహరణకు మీరు చూసారంటే సీతాకోక చిలుక ఉంది కదా, సీతాకోక చిలుక ఒక దశలో ఏంటది? పురుగు. ఒక దశలో ఏంటి? పురుగు. దశ దాటిన తర్వాత దానికి రెక్కలు వస్తాయి. అది అప్పుడు కూడా పురిగే. అయితే ఏమైంది? ఆ రెక్కలు అనేవి దశ దాటిన తర్వాత ముందు లేవు దానికి రెక్కలు, తర్వాత రెక్కలు వచ్చాయి. కనుక చీమల్లో కూడా రెక్కలు వచ్చేసి వస్తాయంట మామూలుగా, అర్థం లేదు. కనుక చీమలు కూడా ఇంత ముందు ఉండవు, అకస్మాత్తుగా రెక్కలు చీమలకు వస్తాయి. అలా కొన్ని సృష్టితాలకు అల్లాహ్ ఏం చేశాడు? కొన్ని ప్రత్యేకతలు ఇచ్చాడు. అలా మనకు లేనిది ఎదుటి సృష్టిలో ఉంది అంటే అది ఆ సృష్టి గొప్పతనం, సృష్టికర్త గొప్ప. కనుక వీటికి రెక్కలు ఉంటాయి, 2 రెక్కలు 4 రెక్కలు ఉంటాయి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన జిబ్రీల్ అలైహిస్సలాం వారిని ఆయన అసలు ఆకారంలో చూసినప్పుడు ఆ రెక్కలు దేంతో పొదగబడి ఉన్నాయంటే వజ్ర వైడూర్యాలతో రెక్కలు పొదగబడి ఉన్నాయని ప్రవక్త సల్లల్లాహు. ఆ రెక్కలు ఎలా ఉన్నాయంటే వజ్ర వైడూర్యాలతో ఆ రెక్కలు పొదగబడి ఉన్నాయని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవేయడం అనేది జరిగింది. కనుక ఎవరైతే విద్యార్థులు నేర్చుకుని మీరు వచ్చారు కదా, మీరు వచ్చే దారిలో ఈ దైవదేవతలు వజ్ర వైడూర్యాలు అలంకరించబడిన మణిమాణిక్యాలు అలంకరించిన ఆ యొక్క రెక్కలు మీ దారిలో వస్తాయి. మీరు వచ్చారు కదా, మీ దారిలో ఆ రెక్కలు నడుచుకుంటూ వచ్చారు. మామూలు విషయం కాదు. వచ్చింది ఒకరా ఇద్దరా ముగ్గురా కాదు, రావడమే గొప్ప. మామూలు విషయం కాదు. ధార్మిక విద్య నేర్చుకోవడానికి, ధర్మం తెలుసుకోవడం మామూలు విషయం కాదు. కనుక అవి రెక్కలు రెండండి, వాటి దేహం మార్చగల, అవండి దేహం మార్చగల. కనుక దీనికి మనకు ఉపమానం. ఇక 4 విషయాలు వచ్చినారు మనం తీసుకున్నట్లయితే అవి వేగవంతమైనవి. ఎంత వేగవంతమైనవి అంటే పై ఆకాశాల నుండి అల్లాహ్ వాడిని తీసుకొని తన రెప్పపాటులో భూమికి వచ్చేస్తారు. ఒక్కడు ఆశానికి వెళ్ళడానికే తిప్పలు పడుతున్నాము, అవునా కదా? అలాంటి 7వ ఆకాశం నుండి భూమికి రెప్పపాటులో వారు వచ్చేస్తారంటే వారి వేగం ఎంత ఉంటుందో ఆలోచించారు. కనుక కాంతి కన్నా వేగవంతం గలవారు ఎవరు అంటే దైవాలు. సరే, కనుక చాలా వేగం, వారిలో చాలా వేగం. అలాగే దైవ దూతలు దృఢకాయలు అంటే శరీరం అనేది చాలా పెద్ద శరీరాలు వారి. కనుక ఈ భుజం ఉంది కదా, ఈ చెవి నుండి ఈ భుజం వరకు మీరు తీసుకుంటే కొన్ని 100 సంవత్సరాలు మీరు నడిస్తే కానీ తరగని అంత దూరం అనేది కొన్ని దైవదూతలకు ఉంటుంది అంట. అంటే అంత దృఢకాయలు వాళ్ళు. అలాంటి శరీరాలు మనం ఊహించలేము. మన ఇమాజిన్లో రాదు. మన దగ్గర ఉన్న ఇంటిలో అట్లా దీంట్లో బంధించలేము. సరే, అంత పెద్ద దృఢకాయలు ఎవరు? దైవదూతలు. కనుక అవి వేగవంతమైన దైవదూతలు. ఇక దైవదూతలు ఎవరండి? పురుషులా స్త్రీలా అంటే లాదు. వారు ఏ లింగం లేదా, ఏ లింగము లేదు. మనుషులకు లింగం ఉంది, జిన్నాతులకు కూడా లింగం ఉంది. పురుషులు స్త్రీలు అలా ఇటు ఏమంటారు లింగహీనులు అలా ఉంటారు. అయితే వీరు పురుషులు కాదు, స్త్రీలు. ఎందుకంటే మాకున్నట్టు కోరికలు వీరికి లేవు, మాకున్నట్టు యొక్క అవసరం వీరికి లేదు. వీరి సృష్టి మాకులాగా చేయబడలేదు, వీరి సృష్టి వేరు. కనుక దైవదూతల గురించి ఇక వాటి సంఖ్య అంటే అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో సెలవిచ్చిన మాట ఏంటంటే వమా యఅలము జునూద రబ్బిక ఇల్లా. వీరు అల్లాహ్ సైన్యం. కనుక అల్లాహ్ సైన్యాలు వాటి సంఖ్య అంటే అది అల్లాహ్కు మాత్రమే తెలుసు. ఎంత ఉంటుందని ఎవ్వడు చెప్పడానికి లేదు. అయితే కొన్ని ఉల్లేఖనాలు మనకు తెలిసేది ఏమిటంటే కాబా గురించి మనం చెప్తున్నప్పుడు ఎక్కడైతే భూలోకంలో కాబా ఉందో దానికి నేరుగా 7 ఆకాశం మీద బైతుల్ మామూలు ఉంది. ఆ బైతుల్ మామూలు ఒక్కసారి 70,000 దైవదూతలు వెళ్తారు ప్రదక్షిణ నిమిత్తం. ఏంటి? ఒక్కసారి వెళ్తే ప్రళయం వరకు మళ్ళీ వారికి అవకాశం దొరుకుతుంది. ప్రళయం వరకు మరి ఎంతమంది ఉంటారు? ఒక్కసారి లెక్కించలేము కదా. కనుక దైవదూతలు వాళ్ళ సంఖ్యను మనం లెక్కించలేం. తెలిసిన సంఖ్య గురించి మనం చెప్పుకోవచ్చు. ఎలా అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహ్ యొక్క అర్ష్ ఏదైతే ఉందో, అల్లాహ్ యొక్క అర్ష్ అంటే సింహాసనం ఏదైతే ఉందో ఆ సింహాసనాన్ని 8 మంది దైవదూతలు మోస్తారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది.
అయితే వారి గురించి నేను చెప్పాను కదా, కేవలం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళడానికే కొన్ని వందల కిలోమీటర్ల సంవత్సరాలు మనకు పడతాయి. మరి శరీరాన్ని ఎంత ఉంటుంది మోహించలేం కదా మనం. మరి అలాంటి దూత మోసే ఆశ్చర్యం ఉంటుంది. అసలు మన ఊహలకి ఇమాజిన్ అనేది మనం చెయ్యలేము. ఇవన్నీ ఇమాజిన్ అనేది మనం చెయ్యలేము. వీటిని ఏమంటారు? హామాలతో దార్శనం. అంటే ఈ బృందం ఏంటి? అర్ష్ని మోసే బృందం. అర్ష్ని మోసే బృందం. అలాగే దైవదూతల్లో కర్మలు లిఖించే దైవదూత ప్రతి ఒక్కరిలో కనీసం 5 దైవదూతలు. ఎంతమంది సార్? పెట్టుకోండి. ఎవరి మీరు ఒక్కరే కాదు, మీతో పాటు 5 మంది ఉంటారు. అర్థం కదా? అంటే మీతో కలుపుకుంటే 5. కనుక ఎప్పుడు ఒంటరి ఫీల్ అవ్వాల్సిన అవసరం. కానీ ఉదాహరణకు ఎప్పుడు నా కుడి భుజం ఎడమ భుజం, నా కుడి భుజం ఎడమ భుజం, 2 దైవదూతలు ప్రతి ఒక్కరి. సరే, కనుక వివరించని కుడి బీజం ఉన్న వైపు ఉన్న దైవదూత మంచి పనులు రాసుకుంటారు. ఎడమ వైపు ఉన్న దైవదూత మంచి చెడు పనులు, మన మాట కానీ ఏదైనా సరే మంచి చెడ అది రాసుకోబడుతుంది. కనుక మా యల్ఫిదు మిన్ కౌలిన్ ఇల్లా లదైహి రఖీబున్ అతీద్. మీ నోటి నుండి వెలువడే ఏ మాట అయినా సరే అప్పటికప్పుడే నమోదు చేసుకోబడుతుంది. కనుక మాట అనేది తోలకూడదు, మాట అనేది తప్పకూడదు. దానివల్ల కూడా ప్రమాదాలు ఇక్కడ చూస్తూనే ఉన్నాం. పరలోకంలో కూడా చోటు చేసుకునే అవకాశం అనేది ఉంది. సరే, ఇలా రెండవది మనతో పాటు 2 జనులు ఉంటాయి. మనతో పాటు చెడు శక్తులు, మంచి శక్తులు, 2 చెడు శక్తులు జిన్నులు ఉంటాయి. ఆ జిన్నులు కూడా మనతో పాటే ఉంటారు. ఖరీన్ అంటారు. సరే, కనుక ఆరిద్దరు, వీరిద్దరు, నేను ఒకటి. ఎంతమంది అయ్యారు? 5 అయిపోయారు. 5 అంటే గమనిస్తున్నా. అంటే ఇవి మనకు కనిపించని, అయితే ఇవి మనతో పాటు ఉన్నాయి. కనుక వీటన్నిటిని మనతో పాటు పెట్టింది ఎవరు? అల్లా కదా. మన అల్లాను నమ్ముకున్నట్టు వీళ్ళతో మనం భయపడాల్సిన జరగాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే వీళ్ళతో ఆయనకు భయపడతారు, వీళ్ళతో ఆయన. సరే, ఇక ఎవరు ఇన్ని గొప్ప గొప్ప విశిష్టతలు వీళ్ళకుండా ఇంత వేగవంతులు, ఇంత పెద్ద పెద్ద శరీరాలు ఉన్నాయి, మనకు లేని యొక్క విశిష్టతలు వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏమన్నా దేవుడు అంటే కాదు, వారు కూడా దాసులు. వాళ్ళు కూడా దాసులే. సరే, వారు కూడా ఎవరిని ఆరాధిస్తారు? అల్లాహ్నే ఆరాధిస్తారు. సరే, ఆదేశ పాలనే చేస్తారు. సరే, ఆదేశాలు జారీ చేసేవాడు కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. సరే, వీరు కూడా దాసులే. వీరిలో ఎవ్వరు దైవ స్థాయి అనేది ఎవరికి లేదు. వీరు కూడా మన లాంటి దాసులే. సరే, ఇక 7వ విషయానికి వస్తే వారి నాయకుడు. అంటే వీరి అందరికీ ఒక నాయకుడు, వీరందరికీ ఒక నాయకుడు. వారిని ఏమంటారు? జిబ్రీల్ అలైహిస్సలాం. ఏమంటారండి? జిబ్రీల్ అలైహిస్సలాం అంటారు. సరే, జిబ్రీల్ అలైహిస్సలాం అంటారు నాయకుడు. ఈయన దైవవాణిని ప్రవక్తలందరి వద్ద తీసుకొచ్చింది ఎవరు? జిబ్రీల్ అలైహిస్సలాం వారి. అంటే ఆదం అలైహిస్సలాం మొదలు, మూసా అలైహిస్సలాం, ప్రవక్త ఈసా అలైహిస్సలాం, యేసు వారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ ప్రవక్త, వీళ్ళందరి వద్దకు దైవవాణిని తీసుకొచ్చింది ఎవరు? జిబ్రీల్ అలైహిస్సలాం. సరే, కనుక క్రైస్తవులు గాబ్రియల్ అంటారు. ఏమంటారు? గాబ్రియల్ అంటారు. గాబ్రియల్. కనుక ఈ దైవదూత, ఈయన దైవదూతలందరికీ ఈయన నాయకుడు. సరే, సరే. ఇప్పుడు 8వ విషయాన్ని వస్తే వారిలో కొన్ని పేర్లు, దైవదూతలకు సంబంధించిన వారిలో కొన్ని పేర్లు. ఉదాహరణకు బృందాలు ఉంటాయి, దైవదూతల బృందాలు. ఉదాహరణకు చిన్న పిల్లల్ని రక్షించే బృందం, పంటల్ని రక్షించే బృందం, సరే, వానల్ని కురిపించే బృందం, మేఘాన్ని తోలుకెళ్లే బృందం. ఇలా బృందాలు ఉంటాయి. ఆ బృందాలన్నింటికి ఒక నాయకుడు అనేది ఉంటాడు. ఆ నాయకత్వం అంటే సృష్టి అనేది అల్లా తప్పక లేదు. ఇది క్రమశిక్షణతో కూడిన సృష్టి. కనుక ఇంత సజావుగా ఉంది. మన జీవితంలో అవకతవకలు ఉండదు, కానీ సృష్టిలో మీకు ఎలాంటి అవకతవకలు కనబడవు. సజావుగా నడుస్తూనే ఉంది. సూర్యుడు సమయానికి ఉదయిస్తున్నాడు, సమయానికి అస్తమిస్తున్నాడు, చంద్రుడు సమయానికి వస్తున్నాడు, సమయానికి వెళ్తున్నాడు. ప్రతిదీ సమయానికి జరుగుతుంది. అయితే సమయ పాలన అనేది మనకు అర్థం కదా. కనుక వారిలోని కొన్ని తప్పేళ్ళని మనం తీసుకున్నట్లయితే, చిన్నపిల్లల్ని కాపాడే వాళ్ళని మీరు తీసుకుంటే కొన్ని సంఘటనలు మీరు తీసుకోండి. బస్సు పడిపోతుంది, ఒక్కడు కూడా మిగలడు, ఒక్కడు కూడా మిగలడు. అంత మొత్తం రక్తసిక్తమై కొండ మీద నుండి పడి దొర్లి ఒక్కడు కూడా మిగలడు. అయితే చిన్న ఒక్క గాయం కూడా కాకుండా తెల్లటి పట్టుకోగలరు. ఇలా జరగదు కదా. ఏమైందా? బృందం ఉంది కదా, అది కాపాడు. ఎందుకు? ఆమెకు మరణం లేదు, వారికి సమయం వచ్చింది వెళ్ళిపోయారు. ఆమెకు సావు రాలేదు కనుక
ఏది ఎవరు కాపాడేశారు? దేవదూతలు కాపాడారు. కానీ కొన్ని మనకు కూడా కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఇక మేము బతకమని అనిపించేస్తుంది, అయితే అక్కడ కూడా బతికేస్తాం. ఎలా? అది దైవదూతలు అక్కడ మనల్ని కాపాడతారు. కానీ ఈ బృందం కాపాడే బృందం ఉంటుంది. కనుక గమనించాల్సిన విషయం అంటే వారిలో కొందరు పేర్లు ఇక్కడ మీకు ఇస్తున్నాను. ఒకటి జిబ్రీల్, రెండవది ఇస్రాఫీల్. ఇస్రాఫీల్ ఎవరంటే ప్రళయ శంఖం పట్టుకుని ఉండాలని అల్లాహ్ ఆదేశం. ప్రళయ శంఖం ఊదడానికి, ఆ శంఖం ఊదాడంటే ఇంకా ప్రళయం వచ్చేసింది. అక్కడ దూత పేరేంటి? ఇస్రాఫీల్. కనుక జిబ్రీల్, ఇస్రాఫీల్. సరే. ఆ తర్వాత మలిక్ అంటే నరకానికి, నరక ద్వారానికి ద్వార పాలకుడు అన్న కదా, ఆ ద్వార పాలకుడు ఎవరంటే మలిక్. నరక ద్వార పాలకుడు ఎవరు? మలిక్ అనే దైవదూత. సరే. అలాగే స్వర్గ యొక్క ద్వార పాలకుడు ఎవరు? రిజ్వాన్. స్వర్గ ద్వారపాలకుడు ఎవరిని? రిజ్వాన్. సరే. మలిక్. అలాగే మరణదూత మలకుల్ మౌత్ అంటారు. మరణదూత. ఈయన ఏం చేస్తారు? ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఉన్నా ఈయన వచ్చి ప్రాణం తీసే బాధ్యత ఈయన దగ్గర బృందం ఉంటుంది. ఆ బృందంతో ఈయన పని చేస్తుంటారు. అలాగే మీకాయలు అంటే మేఘాలను తోలికెళ్ళి ఎక్కడ కురవాలో అక్కడ కురిపించే బాధ్యత ఎవరిదని? మీకాయలు. ఇలా దైవదూతల కొన్ని పేర్లు మనకు చెప్పబడే, వాళ్ళ బాధ్యతలు చెప్పబడే. కనుక ఇవన్నీ చేస్తున్న పనులు చేస్తున్న వీరు కాదు గొప్ప, వీరితో పని జరిపించుకుంటున్నాక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గొప్ప. కనుక మరణదూత ఎలాంటిదంటే, మరణం అనేది సంభవించిందంటే ఎక్కడ ఉన్నా అక్కడ వాలిపోతారు. కనుక చిన్న సంగతి మనం ఆట పూర్తి చేస్తున్నాం. ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం గాని దర్బారులో దైవదూత వచ్చాడు, మరణదూత. కానీ ఒక వ్యక్తిని ఆయన ఊరి చూస్తున్నాడు, మానవ ఆకారంలో ఉన్నాడు. అయితే మరో వ్యక్తిని ఏం చేసిన ఊరి చూస్తున్నాడు. ఆ వ్యక్తి ఇతను చూసి ఇదేంటా వచ్చినప్పుడు నన్నే చూస్తున్నాడు, వీడు ఆయన తినేస్తాడా ఏంటి అని ఒక భయం లాంటిది వచ్చేసింది. వీళ్ళే సులైమాన్ అలైహిస్సలాం దగ్గర వెళ్ళి, అయ్యా మహారాజా, ఈ వచ్చినప్పటి నుంచి నన్ను అతను గుడ్డప్ప నుంచి చూస్తున్నాడు, ఏదో తినేసిలా ఉన్నాడు, చంపేసిలా ఉన్నాడు, ఆడెందుకు లేని భయం అనేది నాకు కలిగింది. వాడేమో మాట్లాడాలి అని ఊరి చూస్తున్నాడు. నాకేదో ఇంత కనిపిస్తుంది. మీ దగ్గర అల్లాహ్ యొక్క ఇచ్చిన ఒక శక్తి ఉంది కనుక ఇస్లాం వీడికి నేను అందనంత దూరం నన్ను పంపించేశాను. ఆయన దగ్గర సింహాసనం ఒకటి ఉండేది. ఎవరి దగ్గర? సులైమాన్ అలైహిస్సలాం. అల్లాహ్ ఆజ్ఞతోటి గాలిలో వెళ్ళేది. అది గాలి అంటే క్షణకాలంలో కన్ను తెచ్చేలోపు కొన్ని వందల వేల కిలోమీటర్లు దాటి వచ్చారు. అలాంటి శక్తివంతమైన వాహనం సింహాసనం అంటే ఎవరి దగ్గర? సులైమాన్ అలైహిస్సలాం. కానీ అప్పుడైనా సరే నువ్వు అలా చెప్తున్నాను కదా, సరే చేసేస్తానని పంపించేసి వెళ్ళిపోయాడు. ఆయన దగ్గర ఈడు లేదు, ఊరు చూసిన ఆడు కూడా లేడు. మరి మరో 2-3 నిమిషాలను మళ్ళీ వచ్చేసి ఎవరు? ఈయన ఊరు చూసిన 2 నిమిషాలు సింహాసనం వచ్చి ఈయన కూడా వచ్చేసాడు. అసలు ఎవరయ్యారు? ఎందుకు వదిలిపెట్టావు తల్లి? ఆడేదో మారిపోయాడు. మళ్ళీ నువ్వు కూడా వెళ్ళిపోయావు, అకస్మాత్తుగా మాయమయ్యావు. మళ్ళీ చూసి వచ్చేసాడు. ఎవరు నువ్వు అసలు? ఎందుకు వచ్చినట్టు ఏమిటంటే అప్పుడు ఆయన నేను దైవత మరణదూత. అల్లాహ్ 7వ ఆకాశంలో ఆదేశించాడు. ఏమని? ఇతని ప్రాణం భారతదేశంలో ఉన్న ఫలానా వ్యక్తి ప్రాణం అనేది తీయాలి. ప్రాణం ఎక్కడ తీయాలి? భారతదేశంలో ఫలానా ప్రాంతంలో తీయాలి అని. అలా ఎక్కడ ఉన్నాడు అల్లాహ్ అంటే సులైమాన్ దర్బార్లో ఉన్నాడండి. నేను వస్తే నేను అతన్ని ఉరిమేందుకు చూస్తున్నా అంటే వీడు మనిషి కదా, ఇన్ని వేల కిలోమీటర్లు 2 నిమిషాలు ఎలా వెళ్తాడు? కుదరదు కదా. ఎలా ఇతను భారతదేశం వెళ్తాడు, నేను ఎలా వెళ్తాను, ఎలా ప్రాణం తీస్తాను? నాకు ఆశ్చర్యం. కనుక నేను ఊరి చూస్తున్నా, ఏముందరనైనా ఇంకో అని నేను భయపెట్టాలి కదా. అది చూస్తే మీరు సింహాసనం పంపించేశాడు. ఆడ 2 నిమిషంలో అక్కడ చేరుకున్నాడు. నేను అక్కడ చేరుకొని ప్రాణం తెచ్చి మరో నిమిషంలో ఎలా వచ్చేసాను. ఆ ప్రాణం తీసుకొస్తున్నా. కనుక మరణం ఎక్కడైనా మరో కుంటూ వృద్ధి ముషగ్యద, మీరు బలమైన కోట్ల నుంచి లోపల కాకుండా మరణం దీన్ని మనం గమనించాల్సిందండి. ఇది మరణ దూతకు సంబంధించి. కనుక అల్హమ్దులిల్లాహ్ మనం గమనించండి, 8 విషయాలు దైవదూతకు సంబంధించి చెప్పుకున్నాం. ఒకటి వెలుగు రూపులు, రెండవది వాటికి రెక్కలుంటాయి, మూడవది అవి దేహం మార్చగలవు, 4వది అవి వేగవంతమైనవి, 5వది వాటికి సంఖ్య అనేది
చాలా పెద్దది. 6 అవి కూడా అల్లాహ్ యొక్క సృష్టి రాసులే. 7 వారందరికి నాయకుడు జిబ్రీల్ అలైహిస్సలాం. 8 కొన్ని పేర్లు అంటే ఇస్రాఫీల్, మలిక్, రిజ్వాన్, మీకాయిల్, మలకుల్ మౌత్. ఇవి అల్హమ్దులిల్లాహ్ ముక్తసరి సంవత్సరం దేనికి సంబంధించింది సార్? దైవ దూతల. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విన్న వాటిని మంచిది గ్రహించి వాటిని సద్బుద్ధితో అవకాశం మంది సంతకం చేసేయండి.